మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై కొట్రా తండా చౌరస్తాలో ఏర్పాటు చేశారు. చాలా పదవులకు జైపాల్ రెడ్డి వన్నె తెచ్చారని అన్నారు. 2014లో ఆయన పేరుతో ఎన్నికలకు వెళ్లి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ అప్పుడే అధికారంలోకి వచ్చి ఉండేదని సీఎం అభిప్రాయపడ్డారు. జైపాల్ రెడ్డి జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని తెలిపారు. ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన. రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే